బాబు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేశాను. రేపు సాయంత్రంలోకి ఇంటికి వచ్చేస్తాడు. శెట్టి గారితో ఫోటో సెషన్ ఇక్కడ మీరు రారేంటి? క్యారీ ఆన్. వెరీ గుడ్. నైస్ వెరీ నైస్ ప్లేస్. దేవయ్య శెట్టి గారు డబ్బుతో వస్తారు. అతనితో పాటు నా మనిషి వస్తాడు. ఇక ఈ కిడ్నాపరు, డబ్బు, డెలివరీ, టెలిఫోను అన్ని నీ ఫ్లాట్కే వస్తాయి. ఇక్కడికి నాకు ఫోన్ చేయదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. డబ్బు కూడా ఇస్తాను. అప్పటి నా కామవంచకి ఇప్పుడు నేను ఇస్తున్న కాంపన్సేషన్. ఓకేనా? ఓ కామవాంఛ, నీ వాంఛ నువ్వు తీర్చుకున్నావు. కానది నాకు తండ్రి ఎవరో చెప్పుకోలేని కొడుకునిచ్చిందే, దానికేంటి కాంపన్సేషన్? సరే, ఖర్చు 15 లక్షలు ఇస్తాను. నా నుంచి దూరంగా వెళ్ళిపో. మరి డడ్డు? ఇది తెరవండి. ఇదా? లోపల కీ ఉంటుంది, దాన్ని తీయండి. థ్యాంక్స్. ఏం చేస్తున్నావు? డోర్ తీస్తున్నాను. నా జీవితాన్ని నాశనం చేసావు కదయ్యా. లవ్ గివని మాయ మాటలు చెప్పి నన్ను వల్ల వేసుకున్నావు. అవి నమ్మి నేను మోసపోయాను. నీకు అవసరమైనప్పుడు ఏసీ రూమ్ లో ఫ్యాన్ లాంటి దాన్ని నేను. కాళ్ళకి గుదిబండ కట్టి పడేసినట్టు ఒక బిడ్డకి తల్లించేసావు కదా. వాడే లేకపోతే నేను ఫ్రీ బర్డ్ని. నాకున్న అందానికి ఎక్కడో ఉండేదాన్ని. నేను బార్ డాన్సర్నే, కానీ మాకంటూ ఒక యూనియన్ ఉంది, భారతీయ బార్ డాన్సర్ యూనియన్. అడ్రస్ ఉంది, నాకు తండ్రి పేరుంది. అది కూడా లేకుండా చేసావుగా నా బిడ్డకు. సరే, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. నా బాబుని నాకు తెచ్చివ్వు. చిచి, నాకు నీ డబ్బక్కర్లేదు. కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వు. ఎంతన్నా? 1,10,00,000. ఓహో, నాకిస్తానన్న సెటిల్మెంట్ ఎంతని చెప్పావు? ఏంటయ్యా ఈ న్యాయం? కిడ్నాప్ చేసిన క్రిమినల్స్ కి 1,10,00,000, నాకు కేవలం 15 లక్షలు మాత్రమా? అదెప్పుడు ఇస్తావు? అదే 15 లక్షలు. సరే బాయ్. డడ్డు, మమ్మీ, ఈయనెవరు? ఈయన బెస్ట్ మోటార్ సైకిలిస్ట్ ఇన్ ఇండియా, అన్నవరం. ఈయనే నన్ను కాపాడారు. మా అమ్మ. రండి, కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. డడ్డుని కిడ్నాపర్స్ నుంచి మీరెలా కాపాడారు? ఆహా, ఈయన కూడా కిడ్నాపరే. అరే అమ్మా, కాదండి, అసలు జరిగింది. కూర్చోన్నవరం. అన్నవరం చాలా మంచివాడు, తెలుగువాడే. మనీ ఇంకా రాలేదు. అదే వద్దండి, నేను డబ్బు కోసం పని చేయలేదు. అక్క బావ అడిగారని. కానీ స్ట్రైట్ రూట్లో వెళ్ళడం మంచిదని అర్థం చేసుకున్నానండి. ఎందుకంటే ఈ కోట్ల కోసం ఆశపడితే గుర్రం గరుస్తుంది కదా. అవును, నిజమే. అంటే మీకు డబ్బు అవసరం లేదా? బాబుని అప్పగించేస్తారా? ఇదిగో ఫ్రీగానా? మరి నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? శెట్టి గారికి ₹1,00,00,000 తిరిగి ఇవ్వాలి. తప్పించుకుందామని చాలా దూరం మోటార్ బైక్ మీద తిరిగాం, పెట్రోల్ అయిపోయింది. కానీ చేతిలో ₹1,00,00,000 ఉన్నాయి. మరి నేను వెళ్ళొస్తానండి. వెళ్ళొచ్చులే అన్నవరం. అవును అన్నవరం, మీరు చాలా మంచివారిలా ఉన్నారు. యా దయచేసి వెళ్ళొద్దు. ఓ ఎస్, మీరు నాకు హెల్ప్ చేయగలరా? ఏం చేయాలి? నేను కొంచెం విడిగా మాట్లాడాలి. సరే, లోపలికెళ్ళు. లోపలికంటే ఎట్లా? మిమ్మల్ని కాదు, డడ్డు లోపలికెళ్ళు. దేని గురించి మాట్లాడాలి? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటాం, వెళ్ళరా. ఆయన ఫస్ట్ నాకు ఫ్రెండ్. నేను చెప్పబోయేది డడ్డు వాళ్ళ నాన్న గురించి. అది ఆయనకి అన్నీ తెలుసమ్మా. సమస్య ఏంటంటే ఉన్న పళంగా నా అకౌంట్ క్లోజ్ చేసి నన్ను పంపించాలని చూస్తున్నాడు. ఎవరు? మై డాడీ. ఓ
ఇప్పుడు డడ్డు వచ్చాడని తెలిస్తే 15తోనే ముగించేస్తాడు. ఇంకా డడ్డు రాలేదే అనుకోండి, ఆ డబ్బుని మనమే ఐ మీన్ వసూలు చేసుకోవచ్చు. అంతవరకు మీరు డడ్డుని కిడ్నాప్ చేసినట్టుగా మీరు ఇక్కడే ఉండండి. మీకు ఒక 10, 40, 50% షేర్. అర్థమైందా? మళ్ళీ బండి ఇల్లీగల్ రూట్లో వెళ్తున్నట్టుంది. ఇందులో ఇల్లీగల్ ఏముంది? ఏసీ ఇచ్చే డబ్బు ఇల్లీగల్. ఇల్లీగల్ డబ్బుని ఇల్లీగల్గా తీసుకోవటం లీగల్ అంటే లీగల్. అవును, లీగలే. నువ్వేమంటావు? ఇల్లీగల్. మనం ఎందుకు ఇల్లీగల్ రూట్ లో వెళ్ళాలి? స్ట్రైట్ రూట్ లోనే వెళ్తాం. రేయ్, నువ్వు నోర్మోయ్. నువ్వు ఉండమ్మా. అన్నారో 1 minute. నేను ఇంటికి వచ్చానని ఏసీ సార్ కి ఫోన్ చేసి డడ్డు డడ్డు రేయ్ రేయ్ నిన్నే డడ్డు ఫోన్ ఇవ్వరా రేయ్. రేయ్ డడ్డు డడ్డు అన్నవరం క్యాచ్ క్యాచ్. ఏ మనిషివయ్యా నువ్వు? చిన్న పిల్లడ్లా ఆడుతున్నావు. నీకు అసలు బుద్ధుందా? నాకు కొంచెం చెవి వినిపించదు. సరే, అది వదిలేయండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోరుగా? ఏంటి? మీకు అసలు బుద్ధే లేదా? చిన్న పిల్లాన్ని పట్టుకుని ఎలా కొట్టారు? సారీ. నాకు కాదు సారీ, ఆ కుర్రాడికి చెప్పండి. నేను మా డడ్డుని కొట్టడం ఇదే మొదటిసారి. అబద్ధం. ఇందుకు ముందే నన్ను కొట్టావు. ఎప్పుడురా? నా చిన్నప్పుడు ఒకసారి సినిమా థియేటర్ లో ఏసీపీ సార్ని నేను ఆయన అందరి ముందు డాడీ అని పిలిచినప్పుడు. అది సరే. డడ్డు డడ్డు నన్న ఏం పెద్ద మనిషి అయ్యా అతను. ఏం మాట్లాడాలన్నా అహల్యతోనే మాట్లాడమంటాడేంటి? ఇప్పుడు ఆ అహల్య కోసం నేను ఎక్కడికి వెళ్ళేది? వీడమ్మా. ఓ, మీరు అహల్య కూడానా? అర్థమైంది.